తండేల్ సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకున్న అక్కినేని నాగచైతన్య రీసెంట్ గా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్మో నిశ్చయమురా టాక్ షోకు గెస్ట్ గా హాజరయ్యారు. ఆ షోలో తన భార్య నటి శోభితా ధూళిపాళ్లతో ఉన్న అనుబంధాన్ని, వారి ప్రేమ కథ గురించి మరియు పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు చైతు. తండేల్ సినిమాతో చైతన్య తన కెరీర్ లో మొదటి 100 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. ఆ సినిమా సక్సెస్ తో చైతన్య ఎంతో ఆనందంగా ఉండగా, తన భార్య శోభిత మాత్రం ఆ సినిమా విషయంలో చాలా తీవ్రంగా నిరాశ చెందారని చైతు తెలిపారు. తండేల్ మూవీ షూటింగ్ కోసం గడ్డం పెంచుకొని చాలా రోజులు ఉండటం, పెళ్లికి కూడా గడ్డం ఉంచుకోవడం, పెళ్లి తర్వాత షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా గడ్డం ఉంచుకోవడం శోభితకు నచ్చలేదట. తాను శోభితను బుజ్జితల్లి అని పిలుస్తానని, అలాంటి పేరుతో తండేల్లో ఒక సాంగ్ ఉండటం వల్ల ఆమె అలిగిందని, పైగా చైతూనే స్వయంగా డైరెక్టర్ తో సినిమాలో ఆ పేరు పెట్టమని అడిగాడని శోభిత అనుకుందని, కానీ తానెందుకు అలా చేస్తానని చైతు అన్నారు. ఈ కారణంతోనే శోభిత తనతో కొన్నాళ్ల పాటు మాట్లాడలేదట. అయినా సరే జంటల మధ్య తగాదాలు లేకుండా ఉంటే అది నిజమైన రిలేషన్ కాదని, చిన్న చిన్న గొడవలుంటేనే ప్రేమ మరింత స్ట్రాంగ్ అవుతుందని చైతు అభిప్రాయపడ్డారు. అయితే పెళ్లికి ముందు వీరిద్దరూ ప్రేమించుకున్నప్పటికీ, వారి గురించి ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ మౌనం వహిస్తూనే వచ్చారు. ఇక తాజాగా తమ లవ్ స్టోరీ గురించి చెప్తూ, తమ పరిచయం ఇన్స్టాగ్రామ్ లో మొదలైందని, తమ పార్ట్నర్ ను ఆన్లైన్ లో కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదని చెప్పిన చైతు, ఒకరోజు తాను తన క్లౌడ్ చికెన్ షోయూ గురించి పోస్ట్ చేస్తే శోభిత దానికి ఒక కామెంట్ చేసిందని, అప్పటి నుంచే తాను శోభితతో టచ్ లో ఉండటం మొదలుపెట్టి ఆ తర్వాత కలుసుకున్నామని చెప్పారు చైతన్య. ఇక షో లాస్ట్ లో జగపతి బాబు చైతుని ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో మీ లైఫ్ లో ఏం లేకుండా ఉండలేరని అడగ్గా, దానికి చైతన్య క్షణం కూడా ఆలోచించకుండా తన భార్య శోభిత లేకుండా ఉండలేనని చెప్పారు. ప్రస్తుతం తాను జీవిస్తున్న లైఫ్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నానని, ఈ జీవితాన్ని తాను మరి ఎవరితోనూ స్వాప్ చేసుకోలేనని, ఇదే తనకు నచ్చిన లైఫ్ అని క్లారిటీ ఇచ్చారు చైతు.